జనంలో, ప్రజల్లో విపరీతమైన ప్రేమాభిమానం ఉంది, ముఖ్యంగా మహిళల్లో, పెద్దల్లో. 2019లో చూద్దాంలే వీళ్ళు కొత్తగా వచ్చిన పార్టీగా నిలబడతారా లేదా అన్నోళ్ళు కూడా ఈరోజు నా దగ్గరికి వచ్చి మరి రోడ్డు మీద కనిపించినా, ఎక్కడ కనిపించినా, ఏ మూరమలు కనిపించినా ఈసారి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, మీ ప్రభుత్వాన్ని చూడాలనుకుంటున్నాం. సమస్య ఏముందంటే ప్రజలు రెడీగా ఉన్నారు, నాయకులు రెడీగా లేరు. ఒకటి నాయకుడిగా అవ్వాలంటే కనీసం 10,000 ఓట్లు తెచ్చుకోలేని వాళ్ళు కూడా నాయకులుగా అయిపోదామని ఆశపడతా ఉన్నారు. కనీసం నేను అనేది అంటే నేను నాయకుడిని కాలేనా అంటే నేను చెప్పట్లా, నాయకులు అవ్వగలం. కానీ మీరు 10,000 ఓట్లు తెచ్చుకోవాలంటే కనీసం మీరు 10,000 మందితోటి కనీసం 10 సార్లు మాట్లాడాలి కదా. మీరు డబ్బులు ఇవ్వక్కర్లా. మీరు 10 సార్లు కూడా మాట్లాడకుండా నా పక్కన నుంచోని నా దగ్గర 1,00,000 మంది జనం వస్తారు. ఆ 1,00,000 మంది మనకు ఓట్లు లేరు, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నేనంటే ఇష్టం, మీరంటే ఇష్టం కాదు వాళ్ళకి. ఒకవేళ నేనే అక్కడ నిలబడితే మళ్ళీ వాళ్ళు ఏదో కొత్తగా చెప్తారు. అందుకని మన ఇష్టం వేరు, ఆ ఇష్టాన్ని ఓటింగ్గా మలిచే ఆ విధానం వేరు. నాయకుడికి కావాల్సింది 10,000 మందిని కనీసం 10 సార్లు కలవగలిగే ఒక కష్టం. 2, వాళ్ళ చేత ఆ ఇష్టాన్ని ఓట్లుగా మలుచుకునే ఒక ఓటింగ్ విధానం, ఎలక్షనీరింగ్ కెపాసిటీ. ఈ ఎలక్షనీరింగ్ కెపాసిటీ లేనప్పుడు కేవలం నా పక్కన నేను లాస్ట్ టైం నేను చేశాను, అది కూడా చెప్తున్నాను మీకు. ఐ వాజ్ బిల్డింగ్ ఎ పార్టీ. నేను కొత్త వాళ్ళకి అనుభవం ఇవ్వడానికి చాలా మందికి ఇచ్చేసాను, అది కూడా చాలా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇచ్చా. 2019 మోడల్ ఈసారి నేను చేయను, అది మీరు సంసిద్ధంగా ఉన్నాను. ఐ విల్ మేక్ షూర్ నా అనాలిసిస్ ఉన్నాయి, నేను దాని మీద డేటా తీసుకుంటాను, సర్వేలు చేయిస్తాను. ఎవరైతే నిలబడాలని అనుకుంటే వాళ్ళందరూ సర్వేలు తీసుకొని కనీసం 10,000 ఓటింగ్ వాళ్ళకి తెచ్చుకొని తీరాలి. అక్కడి నుంచి ప్రైమరీ టార్గెట్ అది. అలాగే అన్ని చోట్ల మనకి అభిమానం ఉంది, కానీ మనం ఎక్కడ బలంగా ఉన్నాం, బలంగా ఉన్న చోట మరింత బలంగా వెళ్ళిపోయి మనమే నెంబర్ 1 అవ్వాలి. ఆ స్థానంలో కొద్దిగా బలం ఉన్న చోట నెంబర్ 2 అవ్వాలి. 3వ స్థానంలో ఉన్నది మనం వీ షుడ్ కమ్ టు 2nd. ఈ టార్గెట్స్ మీద మనం పనిచేద్దాం. ఈ టార్గెట్స్ మీదే మనం ఎలక్షనీరింగ్ స్ట్రాటజీ ఉంటుంది.